వరల్డ్ ఛాంపియన్స్ దెబ్బంటే ఇలా ఉండాలి. ఊహించిన ఓటమి ఎదురైన 24 గంటల లోపే దెబ్బకు దెబ్బతీశారు. ఒకవైపు అభిషేక్ మెరుపు సెంచరీ, మరోవైపు బౌలర్ల సమిష్టి కృషితో రెండో టీ20లో జింబాబ్వేను ఏకంగా 100 పరుగులతో చిత్తుగా ఓడించింది టీమిండియా. తొలి టీ20లో 116 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయినా ఇదే యంగ్ ఇండియా రెండో మ్యాచ్లో మాత్రం ఏకంగా 234 పరుగులు బాదడం విశేషం. తొలి టీ20లో 12 పరుగులతో సంచలన విజయం సాధించిన జింబాబ్వే రెండో టీ20లో పూర్తిగా చేతులెత్తేసింది. అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ లో దారుణంగా విఫలమైంది. 235 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ టీం 18.4 ఓవర్లలోనే 134 పరుగులకు ఆలౌట్ అయింది. ఆవేష్ ఖాన్, ముఖేష్ కుమార్ చెరో 3 వికెట్లు తీసుకున్నారు. అసలు ఏ దశలోనూ జింబాబ్వే లక్ష్యం వైపు వెళ్లలేదు. తొలి 3 ఓవర్లలోనే 40 పరుగులు చేసిన ధాటిగా ఆడిన బెన్నెట్ 9 బంతుల్లో 26 పరుగులతో అవుట్ అవడంతో ఆ టీం గాడి తప్పింది. వరుసగా వికెట్లు కోల్పోతూనే ఉంది. ఈ విజయంతో టీమిండియా టీ20 సిరీస్ ను 1-1తో సమానం చేసింది. మూడో టీ20 బుధవారం జూలై 10న జరగనుంది. అంతకుముందు టీమిండియా 20 ఓవర్లలోనే 2 వికెట్లకు 234 పరుగులు భారీ స్కోర్ చేసింది. అభిషేక్ మెరుపు సెంచరీ, రుతురాజ్ హాఫ్ సెంచరీ, రింకు సింగ్ చివర్లో మెరుపులతో వరల్డ్ ఛాంపియన్స్ రికార్డు స్కోర్ చేసింది. ఈ ఏడాది ఐపీఎల్ లో సన్ రైజర్స్ తరపున ట్రావిస్ హెడ్ తో కలిసి ఓపెనింగ్ చేసిన అభిషేక్ శర్మ ఎలా చెలరేగాడో మనకు తెలుసు. ఆ మెరుపుతోనే ఇప్పుడు టీమిండియాలోకి ఎంపికయ్యాడు. తొలి మ్యాచ్ లో డక్అవుట్ నిరాశపరిచిన రెండో మ్యాచ్ లో మాత్రం తన ఐపీఎల్ ఫామ్ కొనసాగించాడు. కేవలం 46 బంతుల్లో 8 సిక్స్లు 7 ఫోర్లతో సెంచరీ చేశాడు. ముఖ్యంగా జింబాబ్వే బౌలర్ డియోన్ మయర్స్ ఒకే ఓవర్ లో 28 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ ఓవర్ లో అభిషేక్ వరుసగా 3 ఫోర్లు 2 సిక్స్లు కొట్టడం విశేషం. అంతేకాదు తన సెంచరీని కూడా తనదైన స్టైల్లో వరుసగా 3 సిక్సర్లు బాధి చేశాడు. అయితే ఆ మరుసటి బంతికే అతడు అవుట్ అయ్యాడు. 28 పరుగుల దగ్గర అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న అభిషేక్ ఆ తర్వాత చెలరేగిపోయాడు. తనకు లైఫ్ దొరికిన తర్వాత అతడు కేవలం 22 బంతుల్లోనే 72 రన్స్ చేయడం విశేషం. అతనికి రుతురాజ్ గైక్వాడ్ చక్కని సహకారం అందించాడు. కెప్టెన్ శుభ్మన్ గిల్ 2 పరుగులు చేసి విఫలమైన సమయంలో క్రిజ్ లోకి వచ్చిన రుతురాజ్ అభిషేక్ తో కలిసి రెండో వికెట్ కు ఏకంగా 137 పరుగులు జోడించడం విశేషం. అతడు చివరి వరకు క్రిజ్ లోనే ఉన్నాడు. రుతురాజ్ కేవలం 47 బంతుల్లో 11 ఫోర్లు 1 సిక్స్ తో 77 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. అటు రింకు సింగ్ కూడా 22 బంతుల్లో 5 సిక్స్లు 2 ఫోర్లతో 48 రన్స్ చేశాడు. చివరిలో వరుసగా 2 సిక్స్లతో ఇన్నింగ్స్ ముగించడం విశేషం. అంతర్జాతీయ టీ20లో ఇండియా తరపున 3వ వేగవంతమైన సెంచరీ రికార్డును అభిషేక్ శర్మ నమోదు చేశాడు.